నేనైతే ఇప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళడానికి రెడీ అయిపోయాననమాట. అండ్ ఇది నా ఫేవరెట్ డ్రెస్. నా డ్యాడీ గాడు కడుపులో ఉన్నప్పుడు వేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీకి వేసుకున్నాననమాట ఈ డ్రెస్. నాకు చాలా ఇష్టం. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. అది మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా వెహికల్ అయితే వచ్చేసిందనమాట. అందరూ ఎక్కుతున్నారు. అండ్ ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయింది ఈసారి. ఇంకా మేము హాస్పిటల్‌కి వెళ్ళేసరికి చాలా క్యూ లైన్ ఉంది. ప్రెగ్నెన్సీ లేడీస్ అయితే చాలామంది ఉన్నారు. ఇంకా మేమైతే లైన్‌లో వెయిట్ చేస్తూ ఉన్నామనమాట. అండ్ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ అయితే వచ్చారు. తనకు ఒక పాప ఉంది. వాళ్ళ హస్బెండ్ ఆ పాపను ఎత్తుకొని బయటున్నాడు. ఒక 10, 15 మినిట్స్ వరకు వెయిట్ చేశాడు. మేము అప్పటికి ప్రెగ్నెన్సీ వాళ్ళని చాలామంది ఉన్నాము లైన్‌లో నిల్చొని ఉండడానికి. తనొచ్చేసి వాళ్ళ వైఫ్ మీద అరుస్తున్నాడు. ఇంకెంతసేపు నిల్చుంటావు వెళ్ళు లోపలికి అని చెప్పేసి. అక్కడ తనకి ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. అయినా కానీ వెళ్ళు వెళ్ళు అంటున్నారు. క్యూ లైన్‌లో మేమందరం నిల్చొని ఉంటే. ఇంటి దగ్గర ఎట్లాగో భార్య మీద అరుస్తారు, చేస్తారు. కనీసం బయటికొచ్చినప్పుడు కూడా తనతో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలనేది కూడా హస్బెండ్స్‌కి కొంతమందికి అర్థం కావట్లేదు. ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలని కూడా పిల్లల్ని ఎత్తుకొని పట్టుకోలేకపోతున్నారు. ఏం మనుషులో అర్థం కావట్లేదు అసలు వీళ్ళు. ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకోవడానికి ఓపిక ఉండదు. కనీసం బయటికొచ్చినప్పుడు కూడా భార్యతో ఎలా మాట్లాడాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలనేది కూడా కొంతమంది హస్బెండ్స్ అర్థం చేసుకుంటే చాలా బావుంటుంది.